అది ఒక పెద్ద రాజ్యం. కొన్ని వేల మంది జనాలు. ఆ జనాలందరికీ అధిపతిగా ఒక రాజు. రాజుతో పాటు ఒక మంత్రి ఉండేవారు. ఎంతటి యుద్ధమైన అవలీలగా గెలిచేటువంటి రాజు. అలాంటి రాజుకి సహాయకుడుగా ఏదైనా సరే మంచిగా ఆలోచించే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న ఒక మంత్రి. ప్రతి విషయంలోనే రాజుకి సహాయకుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజు మంత్రిని తీసుకుని అడవిలో వేటకు వెళ్ళాడు. గురి చూసి బాణం వదిలే టైంలో చిన్న మిస్ఫేర్ అయ్యి రాజుగారి వేలికి గాయం అవుద్ది. ఆ గాయాన్ని చూసి మంత్రి, రాజా భయపడకు, ఏది జరిగినా మన మంచికే కాబట్టి దీని వెనకాల కూడా మనకేదో మంచి జరిగింది అని రాజుకు చెప్పబోతుంటే రాజుకి మహా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి, ఇదేంటి నా చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఇది నీకు మంచికి అంటావా? నీ రాజు పట్ల నీకు ఇదేనా ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం లేవు, ఇలాంటి మనిషి నాకు మంత్రిగా పనిచేయడం అని చెప్పి భటుల్ని పిలిపించి మంత్రిని చెరసాలలో వేయించేస్తాడు. ఒక 2-3 డేస్ తర్వాత గాయం కొంచెంగా మానిన తర్వాత మళ్ళీ రాజు వేటకు వెళ్తాడు. ఈసారి మంత్రి మరి జైల్లో ఉన్నాడు కాబట్టి రాజు ఒంటరిగా వేటకు వెళ్తాడనమాట. అడవిలో వేటాడుతూ అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ కులదేవతకి బలివ్వడం కోసమని రాజుని బందీ చేస్తారనమాట. బందీ చేసి రాజును కట్టేసి వాళ్ళ కులదేవతకి పూజలు చేసి సరిగ్గా బలిచ్చే టైంకి రాజుగారి చేతికున్న గాయాన్ని చూస్తారు. గాయాన్ని చూసి, అయ్యో వేలు బాగాలేదు, వేలు విరిగిపోయింది కాబట్టి ఇలాంటి మనిషిని మేము మా దేవతకి బలి ఇవ్వలేము, నరబలి ఇవ్వాలంటే పూర్తి ఆరోగ్యంతో ఉన్న మనిషిని మాత్రమే మేము మా దేవతకి అర్పించగలము అని చెప్పి నిరుత్సాహంతో రాజుని వదిలేస్తాడనమాట. వదిలేయగానే రాజు గబగబా ఇంటికి తన రాజ్యంకి వచ్చేసి వెంటనే మంత్రిని పిలిపించి మంత్రితో సంభాషిస్తాడు. మంత్రి, నువ్వు చెప్పింది నిజమే, దెబ్బ తగలడం వల్ల ఏం మంచి ఉంటుంది అనుకున్నాను, కానీ ఈరోజు ఆ దెబ్బ వల్లనే నా ప్రాణం నిలబడింది. ఇదే నా చెయ్యి ఇలా లేకుండా ఉండి బాగుంటుంటే ఈరోజు నన్ను గిరిజన తెగవాళ్ళు నన్ను బలిచ్చేద్దరు. నిజంగా నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మంత్రిని జైలు నుంచి విడిపించాడు. తర్వాత రాజుకి మరొక సందేహం వచ్చింది. మంత్రి, మరి నువ్వు చెప్పినట్టు నా చేతికి దెబ్బ తగలడం వల్ల నా ప్రాణం నిలబడింది, దాని వెనక మంచి దాగుంది. మరి ఇన్ని రోజులు నిన్ను నేను బంధించాను కదా, నిన్ను జైల్లో పెట్టాను కదా, దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏది జరిగినా మంచే జరగాలి కదా. మరి నువ్వు జైలు శిక్ష నీ తప్పేమీ లేకుండా భరించావు కాబట్టి దీనివల్ల నీకు మంచి ఏముంది అని రాజుకి సందేహం వస్తుందన్నమాట. ఆ సందేహానికి మంత్రి జవాబిస్తూ, రాజా, నన్ను మీరు చెరసాలలో వేయించకపోయి ఉంటే మీతో పాటు నేను కూడా వేటకి వద్దును. మీ చేతికి గాయం ఉందని మిమ్మల్ని వదిలేశారు, కానీ నన్ను అయితే వాళ్ళు వదలరు. నా చేతికి గాయం లేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి నన్ను వాళ్ళు బలిద్దరు. నా ప్రాణం కూడా నిలబడింది మీరు నాకు శిక్ష వేయడం వల్ల, కాబట్టి అది కూడా నా మంచికే అని చెప్పాడనమాట మంత్రి. రాజుకి ఆ సమాధానం చాలా బాగా నచ్చి నిజంగా మంత్రి పాజిటివ్ మైండ్ సెట్ని ఆయన అప్రిషియేట్ చేశాడనమాట. నిజమే, ప్రతిదీ దాని వెనక మనకి మంచి దాగుంది కాబట్టి మనం దేన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, ప్రతిదీ కూడా మనకి మంచి చేస్తుంది, చిన్న చిన్న చెడులు జరిగినా దాని వెనకాల ఎంతో మంచి దాగుంటుంది అని రాజు కూడా రియలైజ్ అయ్యాడనమాట. కాబట్టి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి. ఈరోజు ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు, దానివల్ల మనకి బాధ కలిగి ఉండొచ్చు, నష్టం కూడా కలిగి ఉండొచ్చు, కానీ బాధ అయినా నష్టమైనా ఈ రోజు వరకు మాత్రమే. రేపటి రోజు ఖచ్చితంగా మనదవుతుంది. ఆ రేపు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మాకు బాధలే కష్టాలే వస్తున్నాయని అనుకుంటున్నారా? సంవత్సరాలే ఈజీగా మూవ్ అయిపోతున్నాయండి. నెలలు, రోజులు అసలు ఏమీ తెలియట్లేదు. ఇంత స్పీడ్గా పరిగెడుతున్న కాలచక్రంలో మనం బాధపడే రోజులు చాలా చిన్నవండి. కాబట్టి బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో డిజైన్స్ మాత్రమే కాదు, కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయండి. అలానే టైలరింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలానే బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్ లాంటివి లేడీస్కి యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి, మిస్ అవ్వద్దు. కావాల్సిన టాపిక్ కూడా నాకు కామెంట్ చేసినట్లయితే టాపిక్ మీద కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.